ఉన్మాదమే ఉలిక్కి పడేలా అర్ధరాత్రి నరమేధం సాగించిన రాజ్ కుమార్ ఎక్కడున్నాడు? ఆరుగురిని హత్య చేసి ఎక్కడికి వెళ్ళాడు? పారిపోయి దాక్కున్నాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? పోలీసులు మాత్రం అతన్ని పట్టిస్తే నజరానా ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. అయితే షాబాద్ హత్యల వెనుక పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని విమర్శలు వస్తున్నాయి. పోక్సో కేసు నిందితుడికి స్టేషన్ బెయిల్ వెనుక డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు షాబాద్ సిఐ క్రాంతిరెడ్డిని ఎస్ఐ రమేష్ ను సిపి సస్పెండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అక్రమ్. ఎస్రావలి షాబాద్ మండల్లో జరిగినటువంటి దైవాలగూడ దారుణ హత్యలకు సంబంధించిన కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ అయితే ఇంకా పరారులోనే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మొన్న రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత అతను ఒక అద్దెకు తీసుకున్నటువంటి కారులో చేగురు రైల్వే ట్రాక్ సమీపం వరకు వెళ్లి అక్కడ కార్ వదిలేసి అక్కడ నుండి పరారైనట్లు కూడా తెలుస్తోంది. అయితే వెంటనే నిన్న ఉదయం మొత్తంగా కూడా గ్రామానికి సంబంధించినటువంటి సభ్యులే కానీ, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా అక్కడ ధర్నాలు చేశారు. పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యం వల్లనే దాదాపు 6 హత్యలు కూడా జరిగాయంటూ కూడా వాళ్ళు ఆరోపించారు. ఎందుకంటే మే 16వ తారీఖున పోక్సో కేసు నమోదైనప్పుడు ఎందుకు అప్పుడు కఠినమైన చర్యలు తీసుకోలేదు? సరే, జైలుకి వెళ్ళిన తర్వాత కూడా కేవలం 2 నెలల్లోనే మళ్ళీ బయటికి పంపించడం ఏంటి అన్న దానిపైన కూడా వాళ్ళు తీవ్రంగా కూడా ఆగ్రహించారు. ఎందుకంటే నార్మల్ గా జైలుకి వెళ్ళినటువంటి ఎవరైనా క్రిమినల్స్ కి వాళ్ళు కొన్ని రోజుల పాటు వరకు వారు జైలుకి వెళ్లాల్సిన కారణంకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలనుకుంటారు, వాళ్ళని ఏదో ఒకటి చేయాలనే కోపంతో ఉంటారు. కాబట్టి సో అప్పుడు ఇప్పుడే రిలీజ్ చేయకూడదు అన్న దాంట్లో కూడా అప్పటి నుండి కూడా మనకు వినిపిస్తున్నమాట. సో అలాంటి వ్యక్తిని, అలాంటి ఖైదీని ఎందుకు మీరు 2 నెలల్లోనే విడిపించారు అన్న కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా కూడా ఆగ్రహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా పోలీసులు వెనుక చాటున కూడా దానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని అతన్ని వదిలేశారన్న అనుమానాలు కూడా అక్కడ వస్తున్నటువంటి ఆరోపణలు, అదే విధంగా అనుమానాలతో అయితే స్పష్టంగా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అట్ ద సేమ్ టైం ఇటు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ధర్నాలు చేయడంతో సిపి కూడా అక్కడ సంబంధించినటువంటి ఎస్ఐని, అదేవిధంగా కొన్ని గంటల తర్వాత సిఐని ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. ప్రస్తుతానికైతే ఇతను రాజ్ కుమార్ అయితే గాలింపు చర్యలు చేపట్టే పనిలో అయితే పోలీసులు పడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తంగా 7 నుండి 10 బృందాల వరకు కూడా పోలీసులు విభజించిపోయి పూర్తిగా అతను ఎక్కడున్నాడు ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా కొన్ని కీలక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా అతను ఎక్కడికైనా పారిపోయాడా లేకుంటే సూసైడ్ చేసుకున్నాడు అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే తను హత్యలు చేసిన వెంటనే కూడా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను 6గురిని చంపేశాను, నేను చనిపోతున్నాను అంటూ కూడా చెప్పి కారు వేసుకొని ఆ రైల్వే ట్రాక్ దాకా వెళ్ళాడు. కాబట్టి సో అతను ఏమైనా సూసైడ్ చేసుకున్నాడు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇందులో ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చినటువంటి ఎస్ఐ సిఐని సస్పెండ్ చేసినటువంటి పోలీసులు వాళ్ళు ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం వహించారు, నిజంగానే డబ్బులు తీసుకున్నారు, ఎందుకంటే సుమారు 20 లక్షల రూపాయలు తీసుకుని కూడా నిందితుడిని వదిలేశారన్న అనుమానాలు, అదేవిధంగా ఆరోపణలు కూడా అక్కడ నుండి వస్తున్నాయి. దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా వివరాలు తెలియాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికే వాళ్ళపైన విచారణ వేసే అవకాశం కూడా ఉంది. సో ఇప్పటికే ఇటు బాధితురాలు, అదేవిధంగా బాధితురాలు తల్లి, అదేవిధంగా నానమ్మ, ఇటు 3 మృతదేహాలను అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్లేస్ లో చేవెళ్ళ హాస్పిటల్ దగ్గర అయితే మొత్తంగా దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నప్పటికీ ఇటు రాజ్ కుమార్ కి సంబంధించినటువంటి భార్య, అదేవిధంగా ఇద్దరికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అయితే ఇటు ఉస్మానియా ఆసుపత్రిలో అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఆ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కూడా దాంట్లో కూడా కొన్ని కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇటు రాజ్ కుమార్ పరారులో ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హై అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా ఇతను ఎక్కడ కనిపించినా కూడా తన వెంటనే కూడా తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు నజరానా కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా 2 లక్షల రూపాయలు ఇస్తాము, అతను ఎక్కడ తన ఆచూకీ చెప్పిన వాళ్ళకి అంటూ కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు. అయితే దాదాపు 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఇంకా రాజ్ కుమార్ జాడ తెలియలేకపోయేసరికి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న పోలీసుల దగ్గరే ఉన్నాడు, పోలీసుల వద్దే ఉంచుకొని వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు, వెంటనే మాకు అప్పగించాలి అంటూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామస్థాయిలు పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేశారు. ఇప్పుడు అంటే ఆ తర్వాత సిపి ధర్నా చేసి కూడా అక్కడికి వెళ్ళి లేదు మేము ఖచ్చితంగా అతన్ని పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ధర్నాన్ని విరమించుకున్నారు. సో 24 గంటలు దాటినప్పటికీ కూడా ఇంకా పట్టుకోలేదంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ధర్నాకు దిగే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు కూడా పోలీసు బృందాలు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతను రైల్వే ట్రాక్ దగ్గర ఆగాడు కాబట్టి ఆ ట్రాక్ వద్ద వెళ్తున్నటువంటి ఏదైనా రన్నింగ్ ట్రైన్ లో ఎక్కాడా, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో ట్రైన్ ఎక్కి ఎటైనా వెళ్ళిపోయాడా, లేకపోతే ఎక్కడైనా సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాడన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి మొత్తంగా రాజ్ కుమార్ ని వీలైనంత తొందర పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ పట్టుకోకుంటే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామంటూ కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే మరోవైపు ఇటు బాధితులు, అదేవిధంగా బాధితులకు సంబంధించిన మృతదేహాలకు అయితే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లు, అదేవిధంగా రాజ్ కుమార్ జాడ ఇంకా తెలియట్లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జనాలు ఆగ్రహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిబి మాత్రం వీళ్ళని తొందరగా ఈ కేసును ఛేదిస్తామంటూ కూడా సిబి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవలి. థ్యాంక్ యూ అక్రమ్.